గోదావరి డెల్టాను సస్యశ్యామలం చేసిన సర్ ఆర్థర్ కాటన్ కు కోనసీమలో ఘననివాళి అర్పించారు. అన్నంపల్లి అక్విడక్ట్ వద్ద ఏర్పాటు చేసిన కాటన్ విగ్రహాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టుపై కీలక ప్రకటన చేస్తూ 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేసి రాష్ట్ర ప్రజలకు అంకితం చేస్తామని వెల్లడించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు తెలిపారు. రాయదుర్గం పట్టణంలో 32వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఆయన రాష్ట్రంలో సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో సకాలంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ఆకాంక్షిస్తూ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆలయ అధికారుల ఆధ్వర్యంలో ఘట్టాభిషేకం, వరుణ జపం, మహారుద్రాభిషేకం వేదోక్తంగా నిర్వహించగా జనసేన నాయకులు, భక్తులు పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలను స్వీకరించారు. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలోని కిర్లంపూడిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సమాధి వద్ద ముస్లిం సోదరులు ఘనంగా నివాళులు అర్పించారు. ముద్రగడ మరణం తీరని లోటని పేర్కొంటూ ఆయన తనయులు బాలు, గిరిలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగాల దిశగా మరో కీలక అడుగు పడింది. కేసరపల్లి స్వర్ణ గ్రామంలో హెచ్సిఎల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత ఏఐ, మెషిన్ లెర్నింగ్ శిక్షణా కేంద్రాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ప్రారంభించారు. 3 నెలల ఉచిత శిక్షణతో యువతను గ్లోబల్ ఐటీ అవకాశాలకు సిద్ధం చేయడమే లక్ష్యమని ఆయన తెలిపారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ పాలనపై వైఎస్ఆర్సీపీ నేత మైల రత్నకుమారి తీవ్ర విమర్శలు చేశారు. కృత్తివెన్ను మండలంలో అసైన్డ్ సిఆర్జెడ్ భూముల్లో అనుమతులు లేకుండా చేపల చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని, మడ అడవుల నరికివేతను అరికట్టడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. అక్రమ మట్టి తరలింపుపై కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. నంద్యాల జిల్లా వెలుగోడులో నిర్వహించిన 1 మంత్ 4 విజిట్ కార్యక్రమంలో ప్రజా సమస్యలు వెల్లువెత్తాయి. ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్, జిల్లా ఎస్పీ సునీల్ సోరన్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అందిన ఫిర్యాదులపై సంబంధిత శాఖల అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలంలో భూగర్భ జలాల్లో ఉప్పు, మట్టి శాతం అధికంగా ఉండటంతో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. ఈ నేపథ్యంలో 3 గ్రామాల్లో టీఎంఎఫ్ నిధులతో కొత్త ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు, ఇప్పటికే ఉన్న ప్లాంట్లకు అదనపు పిల్లర్ల కోసం 1 నుంచి 1.5 కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అధికారులను ఆదేశించారు. విజయవాడలో వృద్ధ మహిళ హత్య కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. బంగారం కోసం ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని దారుణంగా హత్య చేసిన 2 నిందితులను విజయవాడ 1 టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 63 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్ ఫోన్, హత్యకు ఉపయోగించిన స్కూటీని స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరిచారు.